అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు పోయినారు. ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో లేరట. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాం, కేసీఆర్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నామని చెప్పి సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక వాళ్ళకి ఏం లేదన్నట్టుగా ఆల్రెడీ జనాలను మోసం చేసిర్రు, కేసీఆర్ని మోసం చేసిర్రు, తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిర్రు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినారు. ఈరోజు ఏమంటారు ఎమ్మెల్యేలు? మేము కాంగ్రెస్ పార్టీలో లేము, కాంగ్రెస్ పార్టీతో మాకు సంబంధం లేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాం, మాకు వచ్చేటటువంటి జీతం పైసలకి వెళ్ళి 5-6 వేల రూపాయలు పార్టీ ఫండ్కే పోతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నామని చెప్పి సిగ్గుశరం లేకుండా ఏమాత్రం లేదు ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఎవరో కాదు వీళ్ళే. అంటే బ్యాక్ టు బీఆర్ఎస్ అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిర్రు అన్నట్టు 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిర్రు. మొన్నటిదాకేమో రేవంత్ రెడ్డి మంచోడు, కాంగ్రెస్ అద్భుతమైన పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఘోరం ఉంది, కాంగ్రెస్ పార్టీలోనే మొత్తం అద్భుతాలు, కాంగ్రెస్ అయితే మొత్తం జనాలకు మంచి చేస్తుంది, కాంగ్రెస్ స్వేచ్ఛ ఉంటుంది, కాంగ్రెస్లో ఏమంటారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఇక బీఆర్ఎస్లో అయితే వాళ్ళది కుటుంబ పాలన అయిపోయింది, బీఆర్ఎస్లో ఫ్రీడమ్ లేకుండా పోయింది, కాంగ్రెస్ అయితే స్వేచ్ఛగా ఉంది, బాగుంది అని చెప్పి ఇదే బుద్ధి లేనటువంటి ఎమ్మెల్యేలు చెప్పారు. మళ్ళీ ఇదే ఎమ్మెల్యేలు ఇవ్వాలా, లేదు లేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, కాంగ్రెస్ తోటి మాకేం పనండి, మేము కాంగ్రెస్లోకి ఎందుకు పోతాం, మళ్ళీ వీళ్ళే డ్రామా. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువాలు కప్పిండు. ఈ ఎమ్మెల్యేలు స్పీకర్ సార్కి ఏమని అఫిడవిట్ రాసిరు తెలుసా? స్పీకర్ సార్ వీళ్ళకి నోటీసులు ఇచ్చిండు. నోటీసులు ఇచ్చి అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఏం కథ, మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి స్పీకర్ సార్ నోటీస్ ఇస్తే దీంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు సిగ్గు లేదు. స్పీకర్ సార్కి ఏమని రాసిరు తెలుసా? మాకేం అవసరం, కాంగ్రెస్ పార్టీతోటి మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, మేము బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాం, మా జీతం పైసలు బీఆర్ఎస్ పార్టీకే పోతున్నాయి, తర్వాత మేము రేవంత్ రెడ్డిని కలిసినటువంటి మాట వాస్తవమే, మేము ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలం కాబట్టి మా నియోజకవర్గానికి నిధులు రావాలని చెప్పి మా నియోజకవర్గం అభివృద్ధి కోసం మేము ముఖ్యమంత్రిని కలిసినాం, మేము కలుసుడుతోటే ముఖ్యమంత్రి ఇక మేము ప్రతిపక్షములు కాబట్టి రేవంత్ రెడ్డి కంటే వయసులో పెద్ద కాబట్టి మేము కొంచెం సీనియర్ లీడర్లం కాబట్టి దేవుని కండువ కప్పిండు. ఈ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి డైలాగు దేవుని కండువ కప్పిరట. ఈ 10 మంది ఎమ్మెల్యేలు క్లిస్టల్ క్లియర్గా కాంగ్రెస్ పార్టీలోకి పోయినట్టు వాళ్ళే మీడియాలో మాట్లాడిరు. వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఇదే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని నియోజకవర్గాలలో పర్యటన చేసిరు, నియోజకవర్గాలలో తిరిగిరు. వీళ్ళకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నటువంటి ఫోటోలు బ్యానర్లలో ఫ్లెక్సీలలో కనబడ్డాయి. మళ్ళీ ఇదే ఎమ్మెల్యేలు లేదు, ఇక వీళ్ళకి ఏమాత్రం లేదు, సిగ్గు శరం నై, ఏ ఎండకా గొడుగు పడతాం కంతే, వానకాలం కదే గొడుగు, ఎండాకాలం కదే గొడుగు, గొడుగులు మారుతాం కంతే. వాన వచ్చిందంటే ఒక గొడుగు, ఎండ వచ్చిందో ఒక గొడుగు అన్నట్టుగా మంది పెళ్లిల కాలం మంగళారతులు పట్టుడు వీళ్ళకి అంతే. మేము ఎటు ఎత్తైతే అటు, ఎటు వంపైతే అటు అన్నట్టుగా. రేపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మేము కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్, మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిందనుకో మేము బీజేపీ పార్టీలోకి పోతాం. ఈ ఎమ్మెల్యేలను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈ ఎమ్మెల్యేలను 1% ఎవరు నమ్ముతలేరు. జనాలు అందరూ కూడా ఎమ్మెల్యేలను చీకొడుతున్నారు. వీళ్ళు జంపింగ్ జపాంగు బ్యాచ్, వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు, వీళ్ళు మళ్ళీ పోటీ చేస్తే పక్కా ఓడిపోతారు అనేటటువంటి ఒక చర్చ ఉంది. కాబట్టి వీళ్ళు ఓడిపోతారు అనేటటువంటి బాధతోటి మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే పరిశాన్. దానం నాగేందర్ అఫిడవిట్ పెట్టిండు స్పీకర్ సార్కి. స్పీకర్ సార్ రేపు విచారణకు రమ్మని చెప్తే అఫిడవిట్ దాఖలు చేసి ఏమంటాడు తెలుసా? నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, నా కాంగ్రెస్ తోటి ఏం పని అని చెప్పి. దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోటి. అడ్డంగా దొరికిపోయినట్టే కదా. కడియం శ్రీహరి నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటాడు. ఇదే కడియం శ్రీహరి బిడ్డ కోసం, బిడ్డకు టికెట్ రావడానికి, బిడ్డని గెలిపించుకోవడానికి ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ టికెట్ వద్దని వాపస్ పంపించి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ తోటి బిడ్డని గెలిపించడానికి ఇదే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి పోయింది వాస్తవం కాదా? ఇదే కడియం శ్రీహరి 6 నెలల్లో కాంగ్రెస్ కూలిపోతుంది అన్నాడు. 6 నెలల్లో కడియం శ్రీహరి కనువ మార్చింది. ఈయన మాట్లాడతాడు ఇంకా క్రెడిబిలిటీ ఉంది, స్టాండర్డ్ లీడరు. ఏం క్రెడిబిలిటీ ఉంది మీకు? ఏం క్రెడిబిలిటీ ఉంది మీకు? మీ బండారం జనాలకు తెలియదా? మీ వ్యవహారం ఇవాళ జనాలకు తెలియదా? దానం నాగేందర్ పక్కా ఓడిపోతారనే సమాచారం ఉంది కాబట్టి డ్రామాకు తెరలేపిండు. లేదు లేని బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పి ఎవడన్నా నమ్ముతాడండి? బీఆర్ఎస్లో ఉన్నారంటే ఇక ఈ జగిత్యాల సంజయ్ కుమారు ఈయన మొన్న గాంధీ భవన్కే పోయిండు. గాంధీ భవన్లో పర్యటన చేస్తున్నాడు, తిరుగుతుండు.
ఆఖరికి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ పార్టీ మారినటువంటి బ్యాచ్ అంతా గాంధీ భవన్లో తిప్పుతున్నారు, మా అలాంటి సీనియర్ లీడర్లు ఏమైపోవాలి, మా పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు బాధలు పడుతున్నారు. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చారు కదా, మరి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పరిస్థితి ఏంది? మరి వాళ్ళు పోటీ చేయవద్దా? వాళ్ళకి టికెట్ ఇయ్యరా? వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ ఇదే ఎమ్మెల్యేలు మాట మీద లేరు, మాట మార్చి బీఆర్ఎస్లో ఉన్నాం. ఎవరు నమ్ముతారండి వీళ్ళను? ఎవరు నమ్ముతారు వీళ్ళను? ఇప్పుడట కేసీఆర్ తోటే ఉన్నారట. మరి కేసీఆర్ మొన్న ఎందుకో ప్రెస్ మీట్ పెడితే ఒక్క ఎమ్మెల్యే కనబడలే, కేటీఆర్ మీటింగ్లు పెడితే ఒక్క ఎమ్మెల్యే కనబడలే, కేటీఆర్ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో పోతే ఒక్క ఎమ్మెల్యే కనబడలే. ఇదే గద్వాలో కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ మీటింగ్ పెడితే ఎందుకు పోలే? పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడలో కేటీఆర్ మీటింగ్ పెడితే ఎందుకు పోలే? ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకరు, కేసీఆర్ హయాంలో స్పీకర్గా పనిచేసిన పెద్ద మనిషి, తెలియదా? బుద్ధి ఉండాలి కదా పెద్ద మనిషికి. మరి నేను కేసీఆర్ నాకు అన్న లెక్క మర్యాద ఇచ్చిండు, అన్న అన్న అని పిలుస్తుండే, నేను ఈరోజు పార్టీ మారొద్దు, చట్టాలు నాకు తెలుసు, ఏం జరుగుతుందో నాకు తెలుసు, నేను అట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డికి తెలియదా? అంటే జనాలను పిచ్చోళ్ళు చేస్తుర్రా? జనాలు గొర్రెలు, ఇవన్నీ పట్టించుకోరు, మనం ఏం చేసినా నడుస్తుందన్న. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలట మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేసి. మరి కేసీఆర్ తీసుకుంటాడా తీసుకోడా తెలియదు, కానీ వీళ్ళే షీ తూ అన్న కూడా మళ్ళీ అలాగే పోయేటటువంటి పరిస్థితి తెలియదు. బీఆర్ఎస్ వాళ్ళు వద్దు షీ గట్ ఓర్రి అన్న కూడా, సార్ దండం పెడతాం, మేము మళ్ళీ ఆడికే వస్తాం సార్, తెలుసో తెలియక పోయినాం, ఇజ్జత్ ఖరాబ్ అయ్యేటట్టుంది మాది, అటే వస్తాం సార్. ఇప్పుడు ఇలాంటి బీఆర్ఎస్ అనాలనా, కాంగ్రెస్ అనాలనా, కేపాల్ పార్టీ అనాలనా, ఇంకేం పార్టీ అనాలో అర్థమవుతలేదు. ఏం పార్టీ వీళ్ళది అసలు? ఆ కడియం శ్రీహరి మొన్న పోతుంటే TV9 జర్నలిస్ట్ అడిగిండు, సార్ మీరు ఏ పార్టీలో ఉన్నారంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా అంటుండు. ఉండాల్సిన పార్టీ అంటే ఏది? ఏ పార్టీ మరి ఉండాల్సిందంటే? కడియం శ్రీహరి ఏమో కొత్త పార్టీ ఎట్లా? ఇండిపెండెంటా? లేకపోతే ఇప్పుడు వీళ్ళు పార్టీ మారలేదు అని చెప్పడానికి ఏం ఎవిడెన్స్ ఉంది చెప్పు? పార్టీ మారిరు అని చెప్పడానికి 100 ఎవిడెన్స్ ఉన్నాయి, 100 ఎవిడెన్స్. కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెడితే కాంగ్రెస్ పార్టీ కడవ కప్పుకొని రేవంత్ రెడ్డికి సలాం కొట్టుకుంటా రేవంత్ రెడ్డి దగ్గర భారీ బహిరంగ సభలో మాట్లాడిండు, అది వీడియో కదా? దానం నాగేందర్ దానం నాగేందర్ మొన్న డిసెంబర్లో పోయిన నెల నేను కాంగ్రెస్లోనే ఉన్నా అని చెప్పిండు, అది వీడియో కాదా? అవి ఎవిడెన్స్ కాదా? మళ్ళీ స్పీకర్ సార్ ఏమంటాడు, లేదు లేదు వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు. స్పీకర్ సార్ డిసిషన్ కూడా అదే. ఇటుపోతుంది వ్యవస్థ. స్పీకర్ సార్ కూడా వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్తుంటే ఏందన్నట్టు? ఆఖరికి ఈ ఎమ్మెల్యేల అబద్ధం అంటే స్పీకర్ సార్ కూడా గట్టి చెప్తున్నాడు. ఇక నాకు తెలిసి దానం నాగేందర్ రేపు విచారణ పోతే దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఎంపీగా పోటీ చేసింది వాస్తవం, ఎన్నికల టైంలో మాత్రమే వచ్చిండు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లో పోయినని మళ్ళీ స్పీకర్ సారే చెప్పొచ్చు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానం నాగేందర్ ఓడిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు ఖైరతాబాద్లో. ఫస్ట్ వీళ్ళని బర్తరాఫ్ చేయాలి. వీళ్ళని బర్తరాఫ్ గారు నియోజకవర్గాలలో జనాలు ఒక్క ఓటు కూడా వేయద్దు వీళ్ళకు, వీళ్ళని మొత్తం బైకాట్ చేయాలి ఎమ్మెల్యేలను. ఈ ఎమ్మెల్యేలు ఏంది? దానం నాగేందర్ ఏమో పార్టీ మారలేదా? ఇగో చూపిస్తా చూడుర్రి, దానం నాగేందర్ పార్టీ మారిందా లేదా అనేది మీకు తెల్లమైతే చూడుర్రి. ఈయన పార్టీ మారలేదా? ఇలా సకదనం ఇట్లా వీళ్ళు చెప్పే డైలాగులు. ఇంకా దానం నాగేందర్, ఇంకెవరు ఎవరున్నారయ్యా? ఈయనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఈయన చూడాలి, కొద్దిగా ఓపిక పట్టుర్రి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈయన సకదనానికి ఈయన మారలే పార్టీ. ఈ తమాష ఎందుకండి? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మీరు మారలేదా పార్టీ? మల్లురావి పక్కన లేడా? మీరు పార్టీలు మారుకుంటా తమాషాలు చేసుకుంటా తెలంగాణ ప్రజలని ఎందుకు పిచ్చోళ్ళని చేస్తున్నారు? మీ డ్రామా ఏంది? మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి నమ్మియడానికి ఈ డ్రామా ఎందుకు? కేసీఆర్ దగ్గరికి రానిత్తరా మిమ్మల్ని? ఆల్రెడీ కేసీఆర్ చెప్పాడు, ఒక్కసారి పోయిర్రా, వస్తే కూడా రాని అన్నాడు. ఆరూరు రమేష్ పోయిండు మొన్న, వీళ్ళకి అదే బాధలూరు. ఆరూరు రమేష్ ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీ ఉంటేనే బాగుంటుందని ఆలోచనతో బీజేపీ పోయి, లేదు బీజేపీ కరెక్ట్ కాదని మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేసిండు. మీరు 10 ఉండంగానే పోయిర్రు కాంగ్రెస్లకు, మళ్ళీ రానిస్తారా మరి బీఆర్ఎస్ వాళ్ళు కనుక మళ్ళీ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుంటే బీఆర్ఎస్ వాళ్ళకి సిగ్గులేనట్టే, లేనట్టే. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఈ పార్టీ మారినటువంటి ఏదైతే బ్యాచ్ ఉన్నారో 10 మంది ఎమ్మెల్యే వీళ్ళని తీసుకోవద్దు. ఇట్టే మాట్లాడతాం, బాధతో మాట్లాడుతున్నాం, ఇబ్బందితో మాట్లాడుతున్నాం. నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన ఓటేసి గెలిపిస్తే ఈ ఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు. సంవత్సరం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ రోజుకి ఈ ఎమ్మెల్యేలు గుండెల మీద చేసుకొని చెప్తారా మీరు బీఆర్ఎస్ ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా అని చెప్పి? కాంగ్రెసే అంటారు, ఎందుకంటే అటే తిరుగుతురు కాబట్టి. వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ అని డైలాగు.
10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి రెడీ అట, మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్ ఉన్నారట. ఏం చెప్పాలి? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఢిల్లీకి కూడా పోయిండు. ఢిల్లీకి ఏది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు. ఈ ఎందుకండి తమాషా ఈ డైలాగులు ఎందుకండి? మల్లు రవి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దానం నాగేందర్, ఇక్కడ ఈయన నేను పార్టీ మారలే బీఆర్ఎస్ ఉన్నా. ఈడేం చేస్తున్నావు సార్? ఈడేం చేస్తారు? కట్టలు కడుతున్నారు ఆడికి పోయి ఏం చేస్తారు? నెక్స్ట్ ఎవరు? బండ్ల కృష్ణ, ఈయన కడియం శ్రీహరి. ఈయన అట బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడట. ఈయనే ఈ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని నేను మాట్లాడమని చెప్పింది ఎవడు? ఎందుకు మాట్లాడినావు? ఏమిటికి మాట్లాడినావు? ఇంకా బీఆర్ఎస్ ఉన్నా అంటున్నావు నీ సకదనాన్ని. ఇగో ఈ కప్పుకొని మాట్లాడమని చెప్పింది ఎవడు? ఏమిటికి మాట్లాడి వెనకాల కాంగ్రెస్ పార్టీకి కండువాలు కప్పుకొని కూర్చోలే వాళ్ళంతా? ఇది 3 రంగుల జెండా కాదా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా కాదా? ఇంకా అవసరం అనుకుంటే మేము జాతీయ జెండా కప్పుకున్నాం అని కూడా చెప్తారు వాళ్ళు. అరే ఎంత ఘోరం అండి, జనాలను మోసం చేయడం ఎందుకు? ఇగో కడియం కావ్య, కడియం శ్రీహరి, దీపాదాస్ మున్షి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉన్నారు. మీరు కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదా? ఇంకా పెద్ద మనుషులు లెక్క పోయినాం. మాకు పెద్ద మనుషులు లెక్క ఎవరైనా కండువా కప్తారండి? పెద్ద మనిషి కండువా ఎవరైనా 3 రంగుల కండువా కాంగ్రెస్ పార్టీ జెండా కప్తారండి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువా ఎవరైనా కప్తారా? పెద్ద మనిషి పోతే ఓ శాల్వా కప్తారు, ఇట్లా రేవంత్ రెడ్డి కప్పుకున్న శాల్వా, పెద్ద మనిషి కాబట్టి. ఈ డైలాగులు ఎమ డైలాగులా ఈ ఎమ్మెల్యేలది? ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క. ఈయనే తెల్లం వెంకట్రావు, ఈయన అయితే ఘోరం అబ్బా. తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే. ఈయనే నేను కాంగ్రెస్లో ఉన్నా, ఒత్తి చెప్తున్నా, కాంగ్రెస్లోనే ఉన్నా, నా మీద మీరు దుష్ప్రచారం చేయొద్దు అన్నాడు మీడియాలో. ఇవాళ ఆయనే ప్లేట్ ఫిరాయించి బీఆర్ఎస్ మొత్తం ఫస్ట్ పోయిన ఎమ్మెల్యే ఈ తెల్లం వెంకట్రావుని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా సారు, మా గురువు, కాంగ్రెస్లో రమ్మని చెప్పిండు, పోయినా అన్నాడు. ఇవాళ స్పీకర్ సార్కి చెప్తున్నాడు బీఆర్ఎస్లో ఉన్నా తెల్లం వెంకట్రావు. ఈయన సకలం చూస్తే తెలుస్తుందిగా మీకు. తెల్లం వెంకట్రావు ఈయన పోలేదట. ఇగో తెల్లం వెంకట్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలా బాసు. తెల్లం వెంకట్రావు వల్ల బాసు, అలా గురువు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పితే ఈయనే లేదు అంటున్నాడు. ఇవాళ ఈ ఫోటోలు కావా ఇవన్నీ ఉత్తే అంటారు. మళ్ళీ ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేరు ఆయనత. మీ సోషల్ మీడియాలో మీరు పెట్టుకునేవి కూడా ఉన్నాయి. ఈయనే గూడెం మైపాల్ రెడ్డి. ఈ గూడెం మైపాల్ రెడ్డి అంటే నేను ఏం చెప్పలేను కానీ, గూడెం మహిపాల్ రెడ్డి. ఇగో ఈ ఫస్ట్ ఈ గూడెం మైపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు అనేది కన్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే ఇదే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తిట్టినో మాట అన్నాడు. దౌడాలో పార్టీ నాకేందన్నాడు ఈ గూడెం మైపాల్ రెడ్డి. మరి నేను ఏ పార్టీలో ఉన్నాడో కన్ఫర్మేషన్ చేయాలి కదా. గూడెం మైపాల్ రెడ్డి ఓ పార్టీని పట్టుకొని తిట్టిండు. నువ్వు కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి కదా నీ పార్టీ ఆఫీస్లో అంటే, నా ఇష్టం ఉన్నలో పెట్టుకుంటా అన్నాడు. మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓటేసి గెలిపించాలి, బీఆర్ఎస్కే సపోర్ట్ చేయమని ఇదే గూడెం మైపాల్ రెడ్డి చెప్పిండు. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను కానీ నేనేం లాభం పొందలే, నాకేం లాభం కాలే కాంగ్రెస్ పార్టీలో, నేనేదో తప్పు చేసి నాకు అంతే అన్నాడు. అంటే ఒప్పుకున్నట్టే కదా కాంగ్రెస్లోకి వచ్చినట్టు. ఓ జగ్గారెడ్డి అని ఉన్నాడు, రేవంత్ అని ఉన్నాడు, దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, రేవంత్ అనే కండువా కప్పుతున్నాడు. ఈయన ఏం పార్టీ అన్నట్టు? ఏ పార్టీ ఎమ్మెల్యే? ఇంకెవరు రయ్యా? ఈయన కాళయాదయ్య చేవేళ్ళు ఎమ్మెల్యే. మొన్న బస్ యాక్సిడెంట్ అయింది కదా, బస్ యాక్సిడెంట్ అయితే కాళయాదయ్య బస్ కాడికి పోయే పరిస్థితి లేదు. కాళయాదయ్య చేవేళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యే. ఏమైంది సార్ అంటే, ఏం చేయాలి మాట్లాడినా అంటుండట. కాళయాదయ్య ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దిగిన ఫోటో ఆయన ఏమైనా ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. కాళయాదయ్యకి సంబంధించిన ఫేస్బుక్. కాళయాదయ్య టీఆర్ఎస్. ఇవాళ టీఆర్ఎస్ అయిపోయినా అది, ఇవాళ టీఆర్ఎస్ కాళయాదయ్య. మరి ఇదే ఏమంటారు? ఇది కాళయాదయ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ బొమ్మ ఎందుకు పెట్టుకున్నావు? కాళయాదయ్య ఏ పార్టీలో ఉన్నాడు? ఇవాళ ఏ పార్టీ కాళయాదయ్య? ఫేస్బుక్. రేవంత్ రెడ్డి కండువా కప్పినటువంటి ఫోటోలు ఎందుకు పెట్టుకున్నారు? ఇది కాళయాదయ్యకి సంబంధించినటువంటి అఫీషియల్ ఫేస్బుక్ పేజ్. మరి ఎందుకు పెట్టిరు ఇలా? మరి ఇవన్నీ చెప్పాలి సమాధానం. ఓ ఎవ డైలాగులు, ఎవ డ్రామా. ఈయన ఎవరు? ప్రకాష్ గౌడ్.
ప్రకాష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలకు గెలిచింది పెద్ద మనిషి. ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిండు. మంచిగానే ఉన్నాయి కానీ కలిసిండు ఉత్త తెల్లబొమ్మనే కదా అనుకునేది. ఇగో కింద ఉన్నది అసలు కథ చూడు. ఇగో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మీట్ సీఎం రేవంత్ రెడ్డి. ఆ సంబంధించినటువంటి కండువాలు కొత్తగా స్టిక్కర్లు కూడా తీయాలి, మంచిగా దగదగ మెరతలేదు కండువా. ఇగో మల్లవయ్య కలిసిండు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని 5-6 సార్లు కలిసిండు ఇట్లా ప్రకాష్ గౌడ్. వీళ్ళు డైలాగులు ఎమ డైలాగులా మళ్ళా ఘోరమైన డైలాగులు చెప్తారు మళ్ళా మనకే చక్కదనం ముచ్చేట్లు మేము ఏం చేయలే అని చెప్పి కోపం బాధ అనిపిస్తున్నది జనాలను మోసం చేస్తుంటే, అబద్ధాలు చెప్తుంటే. సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే, సంజయ్ కుమార్ ఎమ్మెల్యే ఈయన పేరు కూడా వస్తలేదుగా. ఏం ఎమ్మెల్యే అయినా పేరే వస్తలేదు. ఇగో పొంగులేటి సీనన్న, సంజయ్ కుమారు వీళ్ళు. ఈయన పార్టీ మారలే అంటాడు మళ్ళీ. మన గాంధీ భవన్ పోయిండు స్టైల్ ఇట్లా నడుచుకుంటూ పోతుండు, అందరికి నమస్తే పెట్టి బావుర్రా ఏం కథ అని చెప్పి నడుచుకుంటూ పోయి ఈయన పార్టీ మారలే అని చెప్పి డైలాగ్. ఇక కైకు డైలాగ్ సంజయ్ అన్న కైకు. ఇగో పొంగులేటి సీనన్న, రేవంత్ అన్న వీళ్ళు కనవ కప్పింది కదా పోటువా. ఇవన్నీ జర ఆవురు ఇంకున్నది వీళ్ళ కథ. అరకెపూడి గాంధీ ఈయన ఒకసారి చూడుర్రి. కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి ఫోటో కాదా, కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి ఫోటో. పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడు పక్కన. ఇవి ఎన్ని రోజులు చెప్తారన్నా ఈ డైలాగు, ఎన్నిసార్లు వినాలి మరి ఇట్లా. మరి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని మీరే పోతారు, మీరే చెప్తారు, ఎందుకు మరి ఇదంతా? వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి పోయిన బ్యాచ్. ఈరోజు ఏంటంటే మరి బ్యాక్ టు బీఆర్ఎస్. మేమందరం బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాం. ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ అన్నట్టే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్టే వీళ్ళంతా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాదు వీళ్ళు బీఆర్ఎస్. అసలు ఏ పార్టీలు ఉన్నారో ముందు చెప్పుర్రి జనాలకు. ప్రెస్ మీట్ పెట్టి 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలు, బీఆర్ఎసా కాంగ్రెసా, మీ కథ ఏందనేది చెప్పుర్రి జనాలకు ముందుగాల. తర్వాత ఏ పెద్ద మనిషి ఉన్నాడు పోచారం సీనన్న, పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈయన ఇది ఎంత పెద్ద గమ్మత్ కథ తెలుసా? పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోయి కప్పిండు రేవంత్ అన్న ఫోటో. అదేంది కండువా. ఇంటికి పోయి కండువా కప్పి ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోయిండు రేవంత్ రెడ్డి, ఇంటికి పోయి కండువా కప్పి వచ్చిండు. బయట బాల్కా సుమను బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెల్లు సీనన్న వాళ్ళు వీళ్ళు అడ్డుకున్నారు. పోచారం సీనన్న గట్టెట్లో పోతావు, అట్లా పోవద్దు, నువ్వు పార్టీ మారవద్దని చెప్పి అడ్డుకుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి పెద్ద మనిషి ఈయనకుండా ఆయనంత కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటుండట పోచారం సీనన్న. క్యా బోల్తా చెప్పు, ఏం చెప్పాలి? ఇక మన లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే, ఎమ్మెల్యేలను నిలదీస్తే కేసులు, పంచాయతీలు, అరెస్టులు, జైళ్ళు. కుయ్యమంటే కథమే. మాట్లాడకపోతే సపడే కూర్చోవన్నా? ఎవరు మాట్లాడతారు మరి? మేము కాకపోతే ఎవరు మాట్లాడాలి? జనాలను మోసం చేసుకుంటే ఇలా అబద్ధాలు ఆడుతూ ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడకపోతే ఏం చేయాలి? చెప్తా మాట్లాడతాం, ఎన్ని కేసులు పెట్టినా మాట్లాడతాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎట్లా మాట్లాడాలో గట్టే మాట్లాడతాం. తెలంగాణ యాసలో, తెలంగాణ భాషలో మా సమాజానికి అర్థమయ్యేటట్టు మాట్లాడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 బూతులు మాట్లాడతాడు, ఆయన మీద పెట్టుడు కేసు. రేవంత్ అన్న మాట్లాడేటటువంటి భాష చూడరు ఒకసారి. రేవంత్ అన్న లెక్క మరీ గంత ఘోరంగా మేమేం భాష మాట్లాడతలేము. మేము మా స్టైల్లో, మా స్లాంగ్లో మేము ప్రశ్నిస్తున్నాం. ఎట్లా ప్రశ్నించాలో మాకు తెలుసు. ఫస్ట్ ఇమీడియట్లీ ఈ ఎమ్మెల్యేలను బైకాట్ చేయాలి. నియోజకవర్గ ప్రజలు ఈ 10 ఎమ్మెల్యేలను నమ్మకుర్రి. వీళ్ళు మళ్ళీ పోటీ అయితే వీళ్ళని ఓడగొట్టురు. ఎందుకంటే వీళ్ళు ఏ పార్టీలో వీళ్ళకే తెలియదు. రేపు మళ్ళా ఒకవేళ వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపిస్తే రేపు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి పోతారు మళ్ళీ వీళ్ళు. అంత ప్రమాదకరం వీళ్ళు. వీళ్ళని గెలిపిస్తే ఆగమవుతారు. వీళ్ళు పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటే బీఆర్ఎస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్లో పోయి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నారు అన్నట్టు. మరి ఏ పార్టీ అనేది క్లారిటీ లేదు. ఈ ఎమ్మెల్యేల పైన మీ ఒపీనియన్ కూడా దయచేసి కామెంట్ రూపంలో కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.